యూజువల్‌గా మోకాళ్ళు నొప్పులు ఆస్టియోఆర్థరైటిస్ వల్ల అవుతదనమాట. అంటే మోకాలు అరగటం వల్ల. ఇది 50 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతది మామూలుగా. కొందరికి కొంచెం ఎర్లీ ఏజ్‌లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ యంగర్ ఏజ్‌లో వస్తే దాన్ని కాండ్రోమలేషియా అంటాము. ఓకే. సో, బేసిక్‌గా ఏంటి మోకాలు జాయింట్‌లో గుజ్జుంటది. దాన్ని కార్టిలేజ్ అంటాము. కార్టిలేజ్ అరిగిపోతే దాన్ని ఆర్థరైటిస్ అంటారు. కొంచెం సాఫ్ట్ అయితే మెత్తగా అయిపోతే దాన్ని కాండ్రోమలేషియా అంటాము. సో, అది రావడం వల్ల ఈ నొప్పులన్నీ వస్తాయన్నమాట. ఎముకలు యాక్చువల్‌గా ఎముకలకి మధ్యలో ఉండాలి ఆ గుజ్జు. ఆ గుజ్జు అరిగినప్పుడు ఎముకలు దగ్గరకొచ్చేసి రుద్దుకొని నొప్పొస్తది. సో, దీన్నే ఆర్థరైటిస్ అంటాము. సో, ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది యాక్చువల్‌గా చెప్పాలంటే రోగం కాదు. అది అందరికీ అయ్యే ఏజింగ్ ప్రాసెస్ అనమాట. వయసుతో పాటు వచ్చేది. ప్రతి ఒక్కడికి వచ్చేదనమాట. కొందరికి కొంచెం ఎర్లీగా రావచ్చు. కొందరికి కొంచెం లేట్‌గా రావచ్చు. సో, బేసిక్‌గా జుట్టు తెల్లవుతుంది. ఐ మీన్ జుట్టు వైట్ అవుతుంది. ఎవరికైనా అవుతుంది అది. అది ఏజింగ్ ప్రాసెస్ కాబట్టి. సో, ఇది అంతే. సో, కారు తోలినప్పుడు టైర్స్ అరిగినట్టే నడిచి నడిచి మోకాలు కూడా అరుగుతాయి ఏదో ఒక రోజు. కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అది దాన్ని కొంచెం డిలే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎక్కువ బరువుంటే సో, బాడీ వెయిట్ ఎక్కువుంటే కూడా మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ వచ్చేసి అది ఇంకా ఫాస్ట్‌గా అరగొచ్చు. ఎక్కువసేపు కింద కూర్చుంటే నేల మీద కూర్చుంటే సో, ఇలాంటివన్నీ కొంచెం సరిగ్గా ఫాలో అవ్వకపోతే డెఫినెట్‌గా ఫాస్ట్‌గా రావచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కడికి అయ్యేదే. దాన్ని కొంచెం డిలే చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే. సో, యాహ్! మోకాలు నొప్పులు బేసిక్‌గా ఈ మోకాలు అరగటం ఆస్టియోఆర్థరైటిస్‌లో 4 స్టేజ్‌లుంటాయి. సో, ఫస్ట్ స్టేజ్‌లో గ్యాప్ 2 ఎముకలకి మధ్యలో గ్యాప్ కొంచెం తగ్గుతుంది. రెండో స్టేజ్ ఇంకా కొంచెం. మూడో స్టేజ్ ఇంకా కొంచెం. నాలుగో స్టేజ్‌కొచ్చేసరికి గ్యాప్ ఉండదు. నాలుగో స్టేజ్‌కొచ్చేసరికి కూర్చున్నా, నుంచున్న ప్రతి అడుగుకి నొప్పొస్తుంటదనమాట. ఫస్ట్ స్టేజ్ నుంచి మూడో స్టేజ్ వరకు ఆపరేషన్ అవసరం లేదు. చేయించుకోకూడదు కూడా. ఓకే. ఓన్లీ నాలుగో స్టేజ్‌కొచ్చేసరికి ఆపరేషన్ అవసరం వస్తుంది. అండ్ నాలుగో స్టేజ్‌లో ఇంకేమీ పని చేయవనమాట. ఫోర్త్ స్టేజ్‌లో ఏం చేసినా గ్యాప్ మళ్ళీ రాదు కాబట్టి, ఆ స్టేజ్‌లో ఆపరేషన్ చేయించుకోవాల్సొస్తుంది. మోకాలు మార్పిడి అంటారు కదా! నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ. ఆ ఫోర్త్ స్టేజ్‌లో చేయించుకోవాల్సొస్తుంది. ఫస్ట్ స్టేజ్ నుంచి మూడో స్టేజ్ వరకు కొన్ని మందులు, కొన్ని జాగ్రత్తలు, కొన్ని ఎక్సర్‌సైజులు చేస్తే సరిపోతుంది. ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయక్కర్లేదు ఎక్సర్‌సైజ్ స్టార్ట్ చేయడానికి. పెయిన్ నొప్పులు స్టార్ట్ అయ్యే ముందే స్టార్ట్ చేస్తే, ఆ నొప్పుల్ని, ఆ ఆర్థరైటిస్‌ని మనం డిలే చేస్తూ పోవచ్చు. 50 ఇయర్స్‌కి, 60, 70, 80 ఇయర్స్ కూడా రాకపోవచ్చు నొప్పులు. ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎక్సర్‌సైజెస్. బట్ నొప్పులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అనుకోండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, మూడో స్టేజ్ వరకు కూడా ఎక్సర్‌సైజ్ బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళకుండా డిలే చేసుకోవచ్చు. సో, ఎక్సర్‌సైజ్ చాలా ముఖ్యం. ఎర్లీ స్టేజ్‌లో స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్. సో, మోకాల్లో ఇచ్చే ఇంజెక్షన్స్ వేరే వేరే టైప్స్ ఉంటాయండి. ఒకటి స్టెరాయిడ్ ఇంజెక్షన్. ఏదైతే స్టెరాయిడ్ మెడిసిన్స్ కొందరు టాబ్లెట్ ఫామ్‌లో తీసుకుంటారో, అదే ఇంజెక్షన్ ఫామ్‌లో డైరెక్ట్‌గా నీ జాయింట్‌లో ఇవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఆ నొప్పి తగ్గుతుంది. కానీ ఆ గ్యాప్, ఆ కార్టిలేజ్ ఏదైతే అరిగిందో అది మళ్ళీ రాదు. సో, అది ఓన్లీ సింప్టమాటిక్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు. అది డెఫినిట్‌గా సెకండ్, థర్డ్ స్టేజ్‌లో మెడిసిన్స్, ఎక్సర్సైజ్ తీసుకున్నా కూడా తగ్గకపోతే అది ట్రై చేయొచ్చు. కానీ అది ఓన్లీ టెంపరరీ రిలీఫ్ వస్తుంది. కొందరికి అసలు రిలీఫే రాదు దాంతో. ఇంకొకటి ఈ మధ్య స్టెమ్ సెల్స్ గురించి మాట్లాడుతున్నారు. అది నిజంగా ఇప్పటివరకు ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. యూఎస్‌లో కూడా స్టడీస్ చేస్తున్నారు కానీ ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అండ్ దాని రిజల్ట్స్ అంత బాగుండవు. సో, అది అవాయిడ్ చేస్తేనే బెటర్ స్టెమ్ సెల్స్ ఇంజెక్షన్స్. ఫోర్త్ స్టేజ్‌లో అసలు ఏ ఇంజెక్షన్ తీసుకున్నా హెల్ప్ అవ్వదు. ఎందుకంటే ఎముకలు రుద్దుకుంటున్నాయి కాబట్టి ఏది హెల్ప్ అవ్వదు. సో, మోకాల ఆర్థరైటిస్‌కి అంటే మోకాలు అరగటంకి ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే ఆపరేషన్. దాంట్లో ఏం చేస్తాము, ఆ అరిగిన ఎముకలు తీసేసి, షేవ్ చేసేసి కొత్త జాయింట్ ఏస్తాం లోపల. దాన్నే మోకాలు మార్చే ఆపరేషన్ అంటాం. నీ రీప్లేస్‌మెంట్ అంటాం. అది ఫస్ట్ స్టేజ్ నుంచి మూడో స్టేజ్ వరకు అవసరం లేదు, చేయించుకోకూడదు. ఓన్లీ నాలుగో వస్తేనే ఆ ఆపరేషన్ చేయించుకోవాలి. ఆపరేషన్ తర్వాత ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ జాయింట్, కొత్త జాయింట్ ఉన్నా కూడా దాని చుట్టూ ఉన్న కండరాలకి బలం రావాలి. అది రావాలంటే ఎక్సర్సైజ్‌లు, ఫిజియోథెరపీ రెగ్యులర్‌గా చేసుకోవాలి. చాలామంది ఆ ఎక్సర్సైజ్ గురించి భయపడి చేయించుకోరు. బట్ అది ఎక్సర్సైజ్ అంటే మామూలుగా చేసే ఎక్సర్సైజ్ అవి. ఫస్ట్ కొన్ని రోజులు కొంచెం నొప్పి ఉండొచ్చు కానీ ఆ మందులతో సెట్ అవుతాయి. స్లోగా డే టు డే ఆ పెయిన్ తగ్గి తగ్గి ఎముకలకి, జాయింట్‌కి మంచి సపోర్ట్ వచ్చేస్తది. కండరాలకి బలం వస్తే. సో, చాలా ముఖ్యమైన ప్రికాషన్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి ఆపరేషన్ తర్వాత. అదొకటి. సెకండ్, కింద కూర్చోకూడదు. కూర్చోవచ్చు. కొన్ని ఇంప్లాంట్స్‌తో కూర్చోవచ్చు కింద. కానీ కింద కూర్చుంటే ఇంకా ఫాస్ట్‌గా అరిగిపోతది ఆర్టిఫిషియల్ జాయింట్ అనమాట. సో, వేరే వేరే ఇంప్లాంట్స్‌కి వేరే వేరే లైఫ్ స్పాన్ ఉంటుందండి. ఆన్ యావరేజ్‌గా చూస్తే 20 ఇయర్స్ అయితే మినిమమ్ రావాలి యూజువల్‌గా. మంచిగా ఆపరేషన్ మంచిగా అయ్యి, పేషెంట్ కూడా మంచిగా రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తే మినిమమ్ 15, 20 ఇయర్స్ అయితే రావాలి. ఒక 15, 20 ఇయర్స్ తర్వాత ఆర్టిఫిషియల్ జాయింట్ కూడా అరుగుతుంది. సో, ఆఫ్టర్ ఆల్ గాడ్ ఇచ్చింది, దేవుడిచ్చిందే అరిగింది. సో, ఇది ఆఫ్టర్ ఆల్ మ్యాన్ మేడ్ కాబట్టి దీనికి ఒక లైఫ్ ఉంటుంది. యూజువల్‌గా 15, 20 ఇయర్స్ తర్వాత అది కూడా అరిగిపోయినాక కొంచెం నొప్పులు మళ్ళీ స్టార్ట్ అయితే అప్పుడు రిపీట్ ఎక్స్‌రే చేసి
అది అరిగిందనుకోండి దాన్ని తీసేసి కొత్త జాయింట్ వేయాల్సి ఉంటుంది. దీన్ని రివిజన్ సర్జరీ అంటారు. బట్ యావరేజ్గా చూస్తే 15-20 ఇయర్స్ అయితే ఈజీగా వస్తాయి. యంగ్ ఏజ్లో మోకాలు నొప్పులు 2 కారణాల వల్ల రావచ్చు. ఒకటైతే కాండ్రమలేషన్, నేను ఇందాక చెప్పింది. అది ఏంటి, గుజ్జు అరగదు, జస్ట్ కొంచెం మెత్తగా అయిపోతుంది. దానికి ఎక్సర్సైజ్ చేస్తే చాలు, ఇమ్మీడియట్గా సెట్ అయిపోతుంది. అది ఒకటి. ఓకే, వేరే టైప్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, కీల్వాతం అంటారు దాన్ని. సో అది యంగ్ ఏజ్లో వస్తుంది, అది జెనెటిక్గా వస్తుంది. ఫ్యామిలీలో ఎవరికైనా వస్తే మీకు కూడా రావచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఎర్లీ ఏజ్లో 20-30 ఇయర్స్లోనే మోకాలు కంప్లీట్గా అరిగిపోయి మొత్తం కార్టిలేజ్ గుజ్జంతా అరిగిపోతుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వస్తే ఆ యంగ్ ఏజ్లో 30 ఇయర్స్కి కూడా ఆపరేషన్, కొందరికి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం వస్తుంది. సో ఆ స్టేజ్కి వస్తే ఇంకేం ఆప్షన్ ఉండదు. చాలామంది ఆ సివియర్ రొమటాయిడ్ ఆర్థరైటిస్తో వీల్ చైర్లో వస్తారు పాపం. 2 హిప్ జాయింట్, 20 జాయింట్లు ప్లస్ మోకాల్ జాయింట్ కూడా అరిగిపోయి ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఇంకేం ఆప్షన్ ఉండదు, ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళు మంచిగా మామూలుగా లైఫ్ అంతా బతకొచ్చు అనమాట. సో ఈ మధ్య రోబోటిక్స్ అని వచ్చిందండి, ఆర్థోపెడిక్స్లో, మోకాల్ రిప్లేస్మెంట్స్లో, ఈవెన్ హిప్ రిప్లేస్మెంట్స్ కూడా వాడుతున్నారు రోబోట్స్. చాలా వేరే వేరే టైప్స్ ఉంటాయి దీంట్లో. స్ట్రైకర్ రోబోట్ ఒకటి, జిమ్మర్ రోబోట్, స్మిత్ అండ్ నెఫ్యూ, డెప్యూ, వేరే వేరే కంపెనీస్ కూడా ఉంటాయి రోబోట్స్లో. సో బేసిక్గా రోబోట్ అన్నది ఓన్లీ మనకి అసిస్ట్ చేస్తుంది. సో సర్జనే చేస్తారు ఆపరేషన్, డాక్టరే చేస్తారు, కానీ ఆ రోబోట్ హెల్ప్ చేస్తుంది. ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే, ప్రతి పేషెంట్కి ఒక సిటీ స్కాన్ తీస్తాము. ఆ సిటీ స్కాన్లో ఆ పేషెంట్ మోకాలు మనకి ముందు రోజే కంప్యూటర్ స్క్రీన్ మీద వచ్చేస్తుంది. దాని మీద మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు, ఏ సైజ్ కరెక్ట్, ఎంత బోన్ కట్ చేస్తే ఆ ఇంప్లాంట్ మంచిగా కూర్చుంటుంది. సో ప్లానింగ్ అంతా ఎక్కువ యాక్యురేట్గా చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఎగ్జిక్యూషన్, ఇప్పుడు మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు బోన్ని కట్ చేయాల్సి వస్తుంది. ఆ కట్ చేసేటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 mm కట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు 6 or 7 కట్ అవ్వచ్చు. అది హ్యూమన్ ఎర్రర్. ఆ హ్యూమన్ ఎర్రర్ కూడా తీసేస్తుంది రోబోట్. సో 100% యాక్యురసీతో, ప్రిసిజన్తో చేసుకోవచ్చు. సో దీనివల్ల ఎముక తక్కువ కట్ అవుతుంది, ఇంకా తక్కువ నొప్పి ఉంటుంది ఆపరేషన్ తర్వాత, ఇంకా ఫాస్ట్గా రికవర్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. అది రోబోట్కి అడ్వాంటేజ్.